ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని జై భీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ అన్నారు. పీపీపీ విధానాన్ని బినామీలకు లాభం చేకూర్చే ఉద్దేశ్యంతోనేనని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాకినాడలో మేధోమదన సదస్సు ఘనంగా జరిగింది. జై భీమ్ రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ తలపెట్టిన ఈ సదస్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ముందుగా ఇంద్రపాలెం సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించిన అనంతరం ర్యాలీగా బయలుదేరి భవన్కు చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్, కాన్సీరాం, పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి సదస్సును ప్రారంభించారు. సభకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారపు మల్లికార్జున అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జడా శ్రవణ్ కుమార్, విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ హాజరయ్యారు. జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందన్నారు. పీపీపీ విధానాన్ని బినామీలకు లాభం చేకూర్చే ఉద్దేశ్యంతోనే కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు 5,600 కోట్లు కేటాయించగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మిగతా 3,000 కోట్లు కేటాయించలేక ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం సిగ్గుచేటు అని అన్నారు. అదే సమయంలో పీపీపీ విధానంతో 1,000 కోట్లు సంపాదించే అవకాశం ఉందని, ఈ విధానం వల్ల క్వాలిటీ లేని డాక్టర్లు సమాజంలోకి వస్తారన్నారు. ప్రజల ఆస్తిని కాపాడటానికి ప్రతి ఒక్కరూ ఒక్క 10,000 రూపాయలు ఖర్చు పెట్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ మేధావులలో మొదటి పేరు రాయాలంటే జడా శ్రవణ్ కుమార్ పేరే రాస్తానన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ ప్రభుత్వం మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ విద్య సమాజ వికాసానికి ఆయుధం. అటువంటి విద్యను పేదలకు దూరం చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని అన్నారు. జడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణలో జై భీమ్ రావ్ భారత పార్టీ తరపున 8 లక్షల సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి ఏనుగుపల్లి కృష్ణ, న్యాయవాదులు దాడిశెట్టి వీరబాబు, గుగ్గిలపు హరీష్, స్మార్ట్ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గింజల చక్రవర్తి, డాక్టర్ భానుమతి, మహిళా నాయకులు రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి, కృష్ణప్రియ, బన్నీ, విద్యాసాగర్, హసేన్, ఎస్ఎఫ్ఐ సూరిబాబు, సతీష్, జీవీవి వెంకటేశ్వరరావు, కాకిలేటి రవీంద్ర, కొండబాబు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తాం. మా పరంగా కనీసం 7 నుంచి 8 లక్షల సంతకాల సేకరణకి మా పార్టీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి సేకరించి వారికి మద్దతుగా, వారు చేసే పోరాటానికి మద్దతుగా మేము చేసే పోరాటానికి మద్దతుగా వారు ప్రజల కోసం, ప్రజా విద్య కోసం, మెడికల్ విద్య కోసం, భావితరాల కోసం చేసేటువంటి పోరాటంలో భాగస్వాములు అవుతామని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు కూడా తెలియజేసి ఉన్నారు. వంగ గీత మేడం గారు వచ్చున్నారు. వారు కూడా మరి రాబోయే కాలంలో మరి పిఠాపురం నుంచి ఎంతో గొప్ప మెజారిటీతో గెలవాల్సినటువంటి పరిస్థితుల్లో, దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరి ఓటమి చవి చూసినప్పటికీ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పోరాటం చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మేము కూడా పనిచేస్తాం అనేటువంటి ఒక మంచి సిగ్నల్ ఇవ్వటం అనేది సభావేదిక నుంచి నేను వారి స్టేట్మెంట్ని ఆహ్వానిస్తూ మరి మంత్రివర్యులు ప్రజల కోసం ఇంకా నిరంతరం ప్రజల కోసం పనిచేయాలని, ఎస్సీ, ఎస్టీలు ఇంకా ఈ రాష్ట్రంలో నిరుపేదలుగా అయిపోయేటువంటి పరిస్థితుల్లో మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కన్నబాబు గారు కూడా వారి అమూల్యమైన సందేశం ఇచ్చి రాష్ట్ర ప్రజల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు మేమున్నామమ్మా, మీకేం ప్రాబ్లం లేదు, మీరు మీ భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తామనేటువంటి ఒక భరోసా ఇవ్వవలసిందిగా నేను వారిని హృదయపూర్వకంగా కోరుతున్నాను. వారం రోజుల నుంచి రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులు 90% అబవ్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేసి సమ్మెలో ఉన్నాయి. ఎవరైనా ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి వైద్యం కోసం వెళ్తే ఆరోగ్యశ్రీలో చేయలేమని చెబితే చేసే దిక్కు లేక, చేయించుకునే అవకాశం లేక గాల్లో ప్రాణాలు దీపంలాగా పెట్టుకుని ఇంటికి వచ్చే పరిస్థితిలో ఇవాళ లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్నారు. వైఎస్ఆర్ క్లినిక్లు సరిగా పనిచేయట్లే, జనరల్ హాస్పిటల్లో మందుల సప్లై లేదు, మొత్తం రిక్రూట్మెంట్ అంతా, వైద్య రంగంలో రిక్రూట్మెంట్ అంతా ఆపేశారు. దీన్ని ఏమంటారు చంద్రబాబు అని అడుగుతున్నాం. ఇదేనా మీ సీనియారిటీ అని అడుగుతున్నాం. ఇది సీనియారిటీ కాదు, మీ చేతకానితనం. నేనైతే చాలా గట్టిగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం లేదు. ఒక కార్పొరేట్ సంస్థ తన ఇష్టానుసారం రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ పరిపాలిస్తున్నట్టు ఉంది. ఇది ఒక కార్పొరేట్ పరిపాలన కానీ ప్రజా పరిపాలన కాదు అనేది మాలాంటి చాలామంది చాలా గట్టిగా చెప్పగలుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నేను శ్రవణ్ కుమార్ గారి ఈ మేధోమదన సదస్సుకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన విషయాలు కానీ, లేకపోతే గతం నుంచి ఆయన చేస్తున్న పోరాటాలు కానీ
చాలా దగ్గరుండి నేను గమనిస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారిగా ఆయన చూసి వాళ్ళు కలిశాను. ఆయన చేసే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసే ఈ ఉద్యమానికి మా పార్టీ పరంగా మేమందరం కూడా గట్టిగా ముందుకు వస్తాము, అందరం కలిసి పనిచేస్తామనేది చెప్తూ ఉన్నా. నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. స్టూడెంట్ అప్పటి నుంచి మేమంతా కూడా కలిసి రాజకీయాల్లో కలిసి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటి నుంచో నేను చాలా అన్నీ చూస్తున్నాను. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాజం పట్ల బాధ్యతాయుతమైన ఒక వ్యక్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పటిష్టమైన వ్యక్తి, మనసున్న వ్యక్తి. సమాజంలో పేదవాడు దేనికి చేయించకూడదు అనేది ఆయన ఉద్దేశం. చాలా మంది వెక్కిరించారు, చాలా మంది మీరు ఇంటింటికి పట్టుకెళ్ళడం అంటున్నారు, దీనికి ఒక వ్యవస్థ పెట్టడం అంటున్నారు, వాలంటీర్ ద్వారా ఇంటికి ఎందుకు ఇవ్వాలన్నారు. ఆయన ఉద్దేశం ఒక్కటే, ప్రభుత్వం ఇచ్చింది ఒక బిడ్డలాగో ఒక తండ్రిలాగో ఇవ్వాలి తప్ప నువ్వు చేస్తే మేము వేసాం అనేలాగా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఆడబిడ్డలకైనా ముఖ్యంగా తల్లులకి, అట్టడుగు వర్గాల్లో బలహీన వర్గాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డలకి చదువు విషయంలో అందరూ బాగుండాలని చెప్పి మరి అమ్మఒడి కార్యక్రమం పెట్టారంటే ఎంత మంచి ఆలోచన మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అందరూ వాయిస్ రైజ్ చేయాలి, అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచన చేయాలి. మేధావులు నెమ్మదైపోతాయి, మేధావులు దేన్ని పట్టించుకోకపోతే సమాజం చాలా దెబ్బతినే పరిస్థితులు వస్తాయి.